హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కుమార్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి ఒక రెండు ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ దగ్గరికి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక వాలంటీర్కి సంబంధించి ఏఈపీడిఎస్ కేవైసీ యాప్ ఉంది కదా. సో ఆ యొక్క యాప్ను 4.5 వర్షన్లో మనకి ఇష్యూ కార్డ్ చేయడంలో కానివ్వండి, ఈకేవైసీ చేయడంలో కానివ్వండి, యాప్ కార్డ్ నాట్ అవైలబుల్ అని ఈ విధంగా కొన్ని బగ్స్ అయితే రావడం వలన ఆ యొక్క బగ్స్ను సాల్వ్ చేస్తూ మనకి కొత్తగా 4.6 వర్షన్ అయితే ప్లే స్టోర్లో విడుదల చేయడం జరిగింది. సో ఆ యొక్క కొత్త వర్షన్ యాప్ని ప్రతి వాలంటీర్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా గూగుల్లోకి వెళ్ళి rkedutech.in అని సెర్చ్ చేస్తే కనుక మీకు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి టెలిగ్రామ్లో ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అందులో మీకు ఇన్ఫర్మేషన్ వేగంగా అందిస్తూ ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక టెలిగ్రామ్లో ఏపీ గ్రామ వాలంటీర్స్ యూనియన్ అని సెర్చ్ చేస్తే కనుక మీకు ఈ విధంగా గ్రూప్ ఐకాన్ వచ్చి ఇక్కడ మీకు జాయిన్ అవ్వచ్చు. సో అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక సెకండ్ అప్డేట్ మనం చెక్ చేసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఆ యొక్క యాప్ను 5.2 వర్షన్ నుండి 5.3 వర్షన్కు కొత్త వర్షన్ ఒక కొత్త ఆప్షన్తో అప్డేట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క కొత్త ఆప్షన్ ఏంటి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో మీరు ఆ యొక్క కొత్త వర్షన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేది కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో మీరు ఏ విధంగా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన లింక్పై మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో చెక్ చేస్తున్నాను చూడండి, మీకు లైవ్గా ఈ యొక్క రికార్డింగ్ అయితే చేసి చూపిస్తాను. సో అలా లింక్ మీద క్లిక్ చేయగానే మీకు కిందకి ఈ విధంగా స్క్రోల్ చేసుకున్నట్లయితే కనుక మీకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ వాలంటీర్ క్లస్టర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ న్యూ వర్షన్ 5.3 మొబైల్ అప్లికేషన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో రెడ్ కలర్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో నో ప్రివ్యూ అవైలబుల్ అని ఉంది కదా, దాని కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటికలీ డౌన్లోడ్ అవుతుంది. సో చూద్దాం. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ కూడా మన వెబ్సైట్లో ఆ సెకండ్ ఆప్షన్లోనే 5.3 వర్షన్ యూజర్ మాన్యువల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీకు తెలిసిన ప్రాసెస్ ఇదంతా. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయిపోయి ఆటోమేటికలీ మీకు ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతుంది. ఓకేనా. సో ఒకవేళ లాగిన్ అవ్వకపోతే కనుక మీ యొక్క బయోమెట్రిక్ వేసి లాగిన్ అవుతారు కదా. సో ఇలా లాగిన్ అయిన తర్వాత ముందు చెక్ చేసుకోండి వర్షన్ 5.3 కాదా అనేది చెక్ చేసుకుని లాగిన్ అవ్వండి. సో ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కూడా ఇక్కడ సేవల డెలివరీలోకి వెళ్ళి ఆ యొక్క ఆప్షన్ రాలేదనుకుంటారు. సో మనకి సేవల డెలివరీలో ఆ యొక్క ఆప్షన్ కనబడదు. ఓకేనా. సో చూపిస్తాను చూడండి. సేవల డెలివరీ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఆ యొక్క ఆప్షన్ అయితే ఉండదు. మనకి అది ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే సేవల అభ్యర్థనలో ఆ యొక్క ఆప్షన్ అయితే ఉంటుంది. సో చూడండి, సేవల అభ్యర్థన మీద క్లిక్ చేసి చూపిస్తాను. సో సేవల అభ్యర్థన మీద క్లిక్ చేయగానే మనకి థర్డ్ ఆప్షన్ అయితే రీసర్వే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ఉంది కదా. సో అలా క్లిక్ చేయగానే మీ యొక్క హౌస్ హోల్డ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా అక్కడ కనబడుతుంది. సో మనకి ఇక్కడ ఈ యొక్క రీసర్వే ఏమేమి చేయాలా అని మీరు ఆలోచించకండి. కేవలం 3 స్టెప్సే. సో అవి ఎలా చేయాలో చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఇవన్నీ సర్వే పెండింగ్లో ఉంటాయి. సో మీరు ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యుల వివరాలు అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడతాయి. సో చూడండి, వారి యొక్క పేర్లు అయితే కనబడతాయి. సో ఆ తర్వాత మీరు చేయవలసిన సర్వే ఏమిటంటే వారి యొక్క మతము అనేది ముందుగా ఎంచుకోవాలి. సో వారు ఏ మతం అయితే ఆ మతాన్ని మీరు ఎంచుకోండి. సో ఎంచుకున్న తర్వాత హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. సో ఏదైతే అది ఎంచుకోండి. తర్వాత వారి యొక్క క్యాస్ట్, వారి యొక్క కులం అయితే మీరు ఎంచుకోవాలి. ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓసీ అయితే ఓసీ. సో వీరు ఇక్కడ ఎస్సీ. సో ఎస్సీ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వారి యొక్క కుల వర్గం, సో క్యాస్ట్ కేటగిరీ కూడా మీరు ఎంచుకోవాలి. సో సబ్ క్యాస్ట్ ఉంటుంది కదా. సో ఎస్సీలో మాలా మాదిగా ఈ విధంగా ఉంటుంది. సో వారు ఇక్కడ మాలా. సో ఆ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసి
మీరు అక్కడ వారి యొక్క సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎంచుకోండి. సో ఇలా ప్రతి కుటుంబానికి మీరు యొక్క సర్వే అనేది చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఈ విధంగా మనకి సర్వే పెండింగ్ దగ్గర సర్వే పూర్తయిందని గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది. ఓకేనా. సో మీరు ఈ విధంగా ప్రతి హౌస్ హోల్డ్ ఇక్కడ వచ్చిన హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా ఈ విధంగా సర్వే అయితే పూర్తి చేయాలి. ఒకవేళ ఇక్కడ పేర్లలో మీ యొక్క హౌస్ హోల్డ్ పేరు ఎవరిదైనా కనబడకపోతే కనుక మనకి సెర్చ్ విత్ రైస్ కార్డ్ అండ్ ఆధార్ నెంబర్ ఉంది కదా, వారి యొక్క రైస్ కార్డ్ ద్వారా నెంబర్ కానివ్వండి లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కానివ్వండి అక్కడ సెర్చ్ చేస్తే వారి యొక్క ఫ్యామిలీ అయితే కనబడుతుంది. ఒకవేళ లేకపోతే కనుక వారి యొక్క హౌస్ హోల్డ్ ఫ్యామిలీని కొత్తగా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా వాలంటీర్కి సంబంధించి 2 ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఫాస్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ వేగంగా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోలో క్లియర్గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని నేను అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్.